హాయ్ నమస్తే అండి అందరికీ. మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే వార్ 2 ఎట్టకేలకి వార్ 2 ఆగస్టు 14న థియేటర్లోకి అయితే వచ్చేసింది. నేనైతే సినిమాను చూసి రివ్యూ ఇవ్వటం అయితే జరుగుతుంది ఖమ్మంలో వినోద థియేటర్లో. ఎక్సలెంట్, సూపర్ ఉంది, అసలు మామూలుగా లేదు సినిమా. వార్ 2 అయాన్ ముఖర్జీ ఏ ముహూర్తాన ఎన్టీఆర్ని ఈ సినిమాలో పెట్టుకుండో కానీ ఎన్టీఆర్ని మాత్రం ఒక రేంజ్లో చూపించిండు. అసలు ఏమన్నా ఎలివేషన్ ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ఉంటుంది. ఆహా, నా భూతో నా భవిష్యత్తు. ఇంతకుముందు ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే మామూలుగా లేదు. బాలీవుడ్లో మొదటిసారిగా యాక్ట్ చేస్తున్నా కానీ అసలు ఎంత అద్భుతంగా యాక్టింగ్ చేశాడో. అయినా ప్రత్యేకంగా ఎన్టీఆర్ నటన గురించి మనం వివరించుకోవాల్సిన అవసరం లేదు. తను ఎంతలా ఎటువంటి యాక్టర్ అనేది మనందరికీ తెలుసు. డ్యాన్స్లో కానీ, డైలాగులలో కానీ, యాక్టింగ్లలో కానీ పవర్ఫుల్ బెంచ్ మార్కుని సెట్ చేస్తాడన్నట్టు మన ఎన్టీఆర్. సినిమా మొదలైన 18 నిమిషాలకి మన నందమూరి తారక రామారావు ఎంట్రీ ఉంటుంది. అక్కడి నుంచి అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం పీక్స్లో ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అసలు చెప్పుకోనవసరం లేదు. అసలు ఎక్స్ట్రాడినరీ ఇంటర్వెల్ బ్యాంగు. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి మోస్ట్లీ వార్ అన్నట్టు. వార్ 2 అంటే వార్ 2 లాగానే ఉంది. మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఓ రేంజ్లో ఎలివేట్ చేసి పడేసారు. ఇద్దరికిద్దరు రెండు టైగర్స్ పోట్లాడుకుంటే ఏ విధంగా ఉంటుందో మన వార్ 2లో కూడా ఇద్దరు అగ్ర హీరోలు కూడా అదే రేంజ్లో పర్ఫార్మెన్స్ను మాత్రం మనకైతే చూపించడం జరిగింది. ఇక నుంచి ఎన్టీఆర్కి బాలీవుడ్లో తిరిగే లేదు. తనతో సినిమా చేయాలంటే ఒక్కొక్కరు దర్శకులు మొత్తం క్యూ కడతారు. ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండు. డ్యాన్సులు అయితే ఇద్దరికిద్దరు తోపులే. ఇక మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తారో మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఈ సినిమాలో ఎవరి పాత్రలకు వారు తగ్గట్టు అద్భుతమైన నటనను ప్రదర్శించి ఒక గొప్ప బ్లాక్ బస్టర్ మూవీని అయితే మనకి యష్ రాజు ఫిలిమ్స్ నుంచి రావటం జరిగింది. సో మీరైతే థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా చూడవలసిన సినిమా. జై హింద్.